నాసిరకం డిజైన్ నాసిరకం నిర్మాణంతోనే కాళేశ్వరం కూలిపోయిందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంపై తమకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 3 బ్యారేజీలను పరీక్షిస్తున్నామని, త్వరలోనే మరమ్మతులు మొదలు పెడతామని చెప్పారు. ఎల్లుండి ఎన్డీఎస్ఏతో భేటీ అవుతున్నట్లు తెలిపారు. నాకు ఐడియా లేదు. ఇందిరా భవన్ కి 10 గంటలకు రమ్మని 10 గంటలకు వచ్చినా. కేటీఆర్ కాళేశ్వరం పైన మీరు చర్యలు తీసుకోవట్లేదు. కట్టింది వాళ్ళే, డిజైన్ చేసింది వాళ్ళే, కట్టింది వాళ్ళే, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ఇంకా దాని గురించి మాట్లాడడం కొద్దిగా సిగ్గుంటే బాగుంటుంది. కాఫర్ డ్యామ్ కట్టాలి. కేటీఆర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ సవాల్ తీసుకుంటున్నాం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి కంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ని అమలు చేస్తున్నాము. నెక్స్ట్ మీటింగ్ బీజేపీ వాళ్ళు మాట్లాడితే చెప్పలేము. నెక్స్ట్ మీటింగ్ ఎన్డీఎస్ఏ దీని మీద 31వ తారీఖు మీటింగ్ పిలిచింది. ఏది అసలు సిచ్యువేషన్ ఏంది, దాన్ని ఇప్పుడు ఎట్లా ముందుకు పోవాలి, ఏం చేయాలి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ ఎక్స్పర్ట్స్, సిడబ్ల్యూసి వాళ్ళని తెలంగాణ ప్రభుత్వం అందరినీ పిలిచారు. ఆ రోజు దాన్ని సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటాం. మేము సర్టిఫికేట్ ఇవ్వము ఎన్డీఎస్ఏ అని, దానికి కాళేశ్వరానికి ఓనర్ తెలంగాణ ప్రభుత్వమే, మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు అని ఎంపీలు అంటున్నారు. బీజేపీ ఎంపీలు అంటే ఎట్లా మరి? వాళ్ళు ఎన్డీఎస్ఏ కాదు, వాళ్ళు ఎవరిని కలిసినారో ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. మేము స్ట్రిక్ట్ గా రూల్స్ ప్రకారము, ఏదైతే పద్ధతి ప్రకారమే ముందుకు పోతున్నాము. మాకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. కాళేశ్వరం బ్యారేజెస్ మరి గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలోనే డిజైన్ అయినాయి, నిర్మాణమైనవి, కూలిపోయినాయి. వాళ్ళ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది అక్కడికి. వాళ్ళ హయాంలోనే ఈ బ్యారేజీలు పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ఓడినాం, అందుకోసమే కూలిపోయిన కూడా ఇచ్చిండ్రు. ఈ బ్యారేజీలని గేట్లు ఎత్తి పెట్టాలి, ఫ్రీ ఫ్లోలో చేయాలని చెప్పి వాళ్ళ హయాంలోనే ఇవ్వడం జరిగింది. సరే, మేము భారతదేశంలో అంతర్జాతీయంగా భారత ప్రభుత్వం యొక్క నిపుణులతో మాట్లాడుతున్నాం. వాళ్ళు లిఖితపూర్వకంగా మాకు ఇచ్చిన సలహా మేరకు ముందుకు పోతున్నాము. మేము ఆ 3 బ్యారేజెస్లు టెస్టింగ్ చేసి, టెస్టింగ్ కూడా పూర్తి చేస్తున్నాం. సుమారు రిహాబిలిటేషన్కి డిజైన్ చేసి, మరి ఐఐటి బాంబే అండ్ ఆఫ్రి ఇండియాతో దాన్ని రిహాబిలిటేషన్ వర్క్స్ డిజైన్ చేయించి పనులు మొదలుపెట్టి ఎంత తొందరగా వీలైతే తొందరగా